నేడు ఢిల్లీలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. సాయంత్రం 6:30 ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తెలంగాణ, మిజోరాం అభ్యర్థులపై చర్చించనున్నారు. 19న బీజేపీ ఎన్నికల కమిటీ మరోసారి భేటీ కానుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. నేడు ఢిల్లీలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. సాయంత్రం 6:30 ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తెలంగాణ, మిజోరాం అభ్యర్థులపై చర్చించనున్నారు. 19న బీజేపీ ఎన్నికల కమిటీ మరోసారి భేటీ కానుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. ఇక మరింత సమాచారం రిపోర్టర్ స్వప్న అందిస్తారు. స్వప్న, మహాలక్ష్మి ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్ సంబంధించి ఎన్నిక మన తెలంగాణకు సంబంధించి పెండింగ్ లో ఉంది. ఎప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ అవుతుందో ఆ రోజు ప్రకటిస్తామని కొద్ది రోజులుగా కిషన్ రెడ్డి చెప్తూనే ఉన్నారు. సో ఈ రోజు ఈవినింగ్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ ఉంది కాబట్టి బీజేపీకి సంబంధించినటువంటి మొదటి దఫా లిస్ట్ వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తుంది. మేబీ 50% వరకు మాకు ఆల్రెడీ అభ్యర్థులు ఉన్నారు, మా ఎలక్షన్ కమిటీ ఆల్రెడీ ఫైనల్ చేసిందని కిషన్ రెడ్డి కొద్ది రోజులుగా చెప్తున్నారు. కాబట్టి మేబీ 50% వరకు ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి లిస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే మేబీ ఆల్రెడీ ఎవరైతే నేతలు, ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారో, ఎక్కడైతే ఖచ్చితంగా వీళ్ళకే సీట్లు ఇస్తారని భావిస్తున్నారో వాళ్ళతో పాటు ఇంకా ఎక్కడైతే బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం మొదటి నుంచి పనిచేస్తుందో అలాంటి చోట్ల, అంటే ఎలాంటి కాంట్రవర్సీస్ లేని చోట్ల లేదా కొత్త అభ్యర్థులు అక్కడ జైన్ కారు, ఇక మనం మన వాళ్ళకి తీర్చుకోవచ్చు అనేటువంటి చోటుకు సంబంధించినటువంటి లిస్ట్ అంతా ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది. మేబీ సెకండ్ లిస్ట్ కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది నేతలతో సంప్రదింపులు జరుగుతున్నాయి కాబట్టి ఒకసారి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ తర్వాత మొదటి లిస్ట్ ఇచ్చి మరో 2-3 రోజుల తర్వాత సెకండ్ లిస్ట్, అలా అంటే అభ్యర్థులు దఫాల వారిగా లిస్ట్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనా కూడా గత 2-3 రోజులుగా చెప్తుంది ఇదే, ఒకసారి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఢిల్లీలో భేటీ అయిన తర్వాత మాకు సంబంధించినటువంటి లిస్ట్ వస్తుంది. ఇప్పటికే లిస్ట్ అయితే ఫైనల్ అయ్యింది. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి 3 చొప్పున అభ్యర్థుల్ని సెలెక్ట్ చేశాము. ఆ సెలెక్ట్ చేసినటువంటి లిస్ట్ ఆల్రెడీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపించాము. కమిటీకి కూడా ఆల్రెడీ చెక్ చేసిస్తుంది. కాకపోతే ఒకసారి ఫైనల్ లిస్ట్ విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కమిటీ భేటీ కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్పారు. కాబట్టి ఈ రోజు మనకు మొదటి దఫా బీజేపీ లిస్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మహాలక్ష్మి, రైట్, థ్యాంక్ యూ స్వప్న.